బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేషము నుండి మీనం వరకు 12 రాశులు, వీటి స్వభావాలు, ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు, అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు, ఇది వేరే సబ్జెక్ట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. మరి ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది 100లో 99.9% ఇది నిజం, అంటే అక్యురేట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి, మీ జన్మనామం వేరు, మీ వ్యవహారిక నామం వేరు. ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక అతని పేరు అనిల్, అతనిది మకర రాశి. మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్సులు మైనస్లు గత 7.5-8 సంవత్సరాల నుంచి అనుభవించాడు. మరలా ఇప్పుడు రీసెంట్గా 1 మంత్ అవుతుంది యాక్సిడెంట్ జరిగి. సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడుతుంది. అంటే ఆ అక్షరము మరి మేషరాశిలో ఏలినాటి శని ఎంటర్ అయినందుకు తనకి ఏమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి. ఉదాహరణ నేను చెప్తున్నా కనుక, ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి, నేను చూసుకున్నాను, అది బాగాలేదు అని అనుకోవద్దు. ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సో ఓవరాల్గా వ్యవహారిక నామము, జన్మనామము, మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు. మనం చెప్పేటువంటిది గోచార ఫలితాలు అర్థం చేసుకోండి. చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. చాలా సంతోషం అందరికీ. వృషభ రాశి వారికి ఈ రాబోయే 20-25 రోజుల్లో కూడా కుజకేతువుల కలయిక వల్ల, ఈ యొక్క కుజకేతువుల యుతి వల్ల ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి ముందుగా స్థాన చలనము జరిగే పరిస్థితి ఉంది, ప్రదేశ మార్పు జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ యొక్క అమ్మగారికి కొంత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే వృషభ రాశి వారు ఉన్నారో మీ పై ఉండేటువంటి ల్యాండ్ కానీ, మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ కానీ కొంత రిజిస్ట్రేషన్లో కానీ, కొంత ఆ యొక్క కొనాలి అని అనుకున్నా కానీ, లేదా అమ్మాలి అని అనుకున్నా కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. లేదా ల్యాండ్ ఎవరికైనా డాక్యుమెంట్స్ కానీ, ఈ ల్యాండ్స్ ఎక్కడైనా పెట్టి డబ్బులు తీసుకున్నటువంటి వారికి కొంత ఇబ్బందులు అయితే తప్పవు. అదేవిధంగా సొంత ఇంటి కళ నిర్మించుకోవాలి అని అనుకున్నట్టయితే కొంత మీరు దాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మీ తోబుట్టువులతో కానీ, మీ రక్త సంబంధికులు అంటే మీ లైక్ ఇప్పుడు మీ చెల్లెలు కానీ, అన్నయ్య కానీ, వీరితో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది, జాగ్రత్త. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి అవకాశాలు, ఉద్యోగంలో చక్కటి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. గతంలో మీరు ఒక వద్ద వర్క్ చేసి కొన్ని రోజులు ఆగిన సందర్భాలలో మరలా ఇప్పుడు మిమ్మల్ని పిలవడం కానీ, లేదా ఇంకా అంతకు మించి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం కానీ ఉండే పరిస్థితి ఉంది. బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి సమయం, ఖచ్చితంగా మొదలు పెట్టండి. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మొత్తంలో చేయకుండా మీరు ముందుకెళ్ళాలి. అది పార్ట్నర్షిప్లో బాగుంటుంది, సొంతంగా చేయకండి. సొంతంగా చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో పార్ట్నర్షిప్గా చేస్తే కొంత సేఫ్ సైడ్ ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కొంతమేర ఉండే పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటే వారికి ఎంతో శుభంగా ఉంది. సో సంతానానికి సంబంధించి కూడా మరి ఈ రాబోయే రోజులలో
ఇది 20-25 రోజుల తర్వాతనే ప్లానింగ్ చేసుకోండి. ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నా, ఏమైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా ఈ 25 డేస్ వెయిట్ చేయండి. తర్వాత మీరు వెళ్ళండి. అటు పిమ్మట మరలా శనైశ్వరుని యొక్క మార్పు ఉంది. ఇది మీకు ఎంతో లాభదాయకంగా మారబోతుంది వృషభ రాశి వారికి. సో ఇది కూడా గమనించుకోండి. జూలై నెలలో శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండబోతున్నది. సపరేట్ వీడియో చేస్తాను. ఇది వృషభ రాశి వారికి ఎంతో ప్లస్ అవుతుంది. ఇక ఎవరైతే శత్రువులపై దండెత్తాలి, శత్రువులు కొంత మీకు ఇబ్బందికరంగా ఉండాలి అని అనుకునేటువంటి వారు రోజు రాత్రి పడుకునే సమయంలో ఒక 8 మిరియాలను కొంత కర్పూరంతో కాల్చి ఆ యొక్క భస్మాను తీసి కొంత ఆవు నేతికి మిక్స్ చేసి బొట్టుగా పెట్టుకోవడం వల్ల శత్రు సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వెంటాడు. ఇంకా వివాహం కాని వారికి, వివాహం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం కాదు 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 గమనించుకోండి. అదేవిధంగా కొంత కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే పరిస్థితి ఉంది. రావలసిన ధనము సమయానికి మీకు వచ్చే పరిస్థితి ఉంది. ఫలానా వాడు ఫలానా టైంలో డబ్బు ఇస్తాడు అంటే ఇచ్చేస్తాడు. కొంతమేర డాక్యుమెంట్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పేపర్ రిలేటెడ్ దాంట్లో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓకే, అది ఎలాంటి విషయంలో అయినా. వాహన ప్రమాదాలు కూడా కొంతమేర పొంచి ఉన్నాయి. యంత్ర సంబంధిత ఇబ్బందులు అంటే మా ఆడవారు, మా బంగారు తల్లులు వంట చేసేటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వేడి రిలేటెడ్ వాటర్ కానీ, ఆయిల్ కానీ కొంత చిల్లడం కానీ ఇలాంటివి జరిగే సూచనలు ఉంటాయి. కుక్కరు పేలడం కానీ. సో బీ కేర్ఫుల్ బంగారు తల్లులు. ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్స్, కొంతమేర ఇన్వెస్ట్మెంట్స్ చేసే సందర్భాలలో మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. కొంత తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో మీకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఉద్యోగము మరలా నూతన ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉంది. ఏదైతే వద్దనుకొని వచ్చారో మరలా వారే పిలవచ్చును. కొత్త కొత్త ఆఫర్లు రావచ్చును. విదేశీ ప్రయాణాలు అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా ఈ 20-25 రోజులు కొంతమేర బాగానే ఉంది. ఆల్ ద బెస్ట్.